శక్తి ఆ పరమాత్మ ఉన్నాడు మన లోపల. అందువల్లే మనం ఇలాగా చక్కగా మాట్లాడుకుంటున్నాము, కూర్చున్నాము, చూస్తున్నాము, వింటున్నాము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అన్నీ జరుగుతున్నాయి. ఏ వ్యవహారం జరుగుతున్నా అది కర్మ. ఏ వ్యవహారం నడుస్తున్నావా, కూర్చున్నావా, చూస్తున్నావా, ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ కర్మలు. ఆ కర్మల్ని మనం ఇప్పుడు ఎక్కడ ఎలాగా చూస్తున్నామంటే, రథంలోని ఎవరున్నారు? రథం లోపల భగవంతుడిని కదా పెడతాము. మనలో భగవంతుడు ఉన్నాడు ఆల్రెడీ, కానీ బాహ్యంలో కర్మకాండగా జరుగుతున్నది. మనము జ్ఞానకాండ, మనం జ్ఞానం తెచ్చు నాలోనే ఉన్నాడు. అప్పుడు నా శరీరం రథం అవుతుంది, మూవ్ అవుతున్నది, అంటే ముందుకెళ్తున్నది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను కానీ ఆత్మస్వరూపాన్ని అని కానీ నాకు తెలిస్తే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అది తీర్థస్థానము, పుణ్యక్షేత్రము. మనం ఇప్పుడు గురువులు వస్తూ ఉంటే మనం దండం పెడతాము. ఎందుకు? పరిగెట్టి వెళ్ళి అక్కడికి ఈ గురుస్థానానికి వచ్చాము మనం వేళ. కాదు, గురువులు ఊళ్ళోకి వచ్చారు అంటే వెళ్ళి వాళ్ళ దగ్గర తీర్థం తీసుకుంటాం మనం. చాలా పవిత్రము అని. అంటే వాళ్ళు అలా ఆచరించారు కాబట్టి వాళ్ళు ఎంత తీర్థం ఇస్తారు? ఒక చిన్న గరిటెడు ఉద్ధరిణి అంటాం. ఆ ఉద్ధరితో మనం ఏంటి పవిత్రం అయిపోయామా? అయిపోయాము. అంటే చిన్నది చాలు. చిన్న భావన చక్కగా పెద్దదవుతుంది. మనం అలాంటి భావనలు చేసుకుంటూ జీవితంలో మనము ఆ భావనల్ని, సద్భావనల్ని మనం అలవర్చుకుంటే, అంటే ఎంతో ఆచరించి ఒక గురువు జీవితం అంతా ఆచరించి ఆ చిన్న దాంట్లోని, ఆ చిన్న ఉద్ధరణలో, ఆ తీర్థంలో అతని భావన ఉంటుంది. ఆ భావన, ఆ ప్రసాదం అది తీసుకొని మనం కళ్ళకు అద్దుకొని మనం చక్కగా సేవిస్తాము. తీర్థ సేవన అంటే అక్కడ ఏంటి, మన వాడే శబ్దాలు కూడా మారిపోతాయి, అన్నీ పవిత్రం అయిపోతూ ఉంటాయి. ఈ రథంలో మన శరీరం ఒక రథం అయితే, ఆ శరీరంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే పరమాత్మ. రెండోది ఏంటంటే, అక్కడ మనకు కనిపించే వాళ్ళు ఎవరు? ఆ రథంలోని ముందుగా కృష్ణుడు కనిపిస్తాడు, పార్థ సారథి. మళ్ళీ వెనకనేమో అర్జునుడు ఉంటాడు. ఇక్కడ తోలేవాడు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనం డ్రైవర్ ఎలా చేయాలి? మనం కారులో కూర్చుంటాం, వెనక కూర్చుంటాం, కానీ మనం చాలా సేఫ్గా తీసుకొని ఆ గమ్యానికి చేరుస్తాడు. వాళ్ళ మీద మనం పూర్తి భారం, అంటే మన ఇది నమ్మకము. చక్కగా ఈ డ్రైవర్ నన్ను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు, సేఫ్గా దించుతాడు అని మనం సేఫ్గా అని అనకపోతే ఎక్కుతామా బండిని? మనం ఎక్కం కదా. అందుకని అక్కడ సారథిగా ఎవరున్నారు అంటే, నన్ను నడిపించేవాడు ఎవడు? పరమాత్మ. అతని చేతిలో గుర్రాలన్నీ ఉన్నాయి, ఇంద్రియాలన్నీ వశంలో ఉన్నాయి. గుర్రాలు అంటే ఇంద్రియాలు, వినవు అవి. కాకపోతే వాటికి దంతలు కట్టాలి. ఇటు అటు మనసు వెళ్ళకూడదు. మనసు ఒకే దిక్కును వెళ్ళాలి, ఒకే వైపు స్ట్రైట్గా చూడాలి, తిన్నగా చూడాలి. అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే సద్బుద్ధి, తిన్నగా ఉండాలి. అందుకని ఆ ఇంద్రియాల్ని అతను పట్టుకొని ఆ గుర్రాలు నడపడంలో ఎంత చాకచక్యం. ఎటుపక్క నుంచి కూడా ఎలాంటి బాణం తగలకూడదు అర్జునుడికి. అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటాడు తన భక్తుణ్ణి భగవంతుడు. అర్జునుడు ఇక్కడ ఏంటంటే సామాన్య జీవుడు, ఒక క్షత్రియ ధర్మంతో వచ్చాడు, ఒక విలువిద్యలో ఆరితేరినవాడు, ధనుర్ధారి. ఫస్ట్ ఈ ప్రపంచంలోనే నువ్వు ఫస్ట్ అన్నట్లుగా ఆ టైటిల్ ఇచ్చాడు అతనికి. అంతగా తీర్చిదిద్దారు. అంటే తన స్వయం కృషితో అతను, ఇప్పుడు గురువు ఒకటి ఇస్తారు, మన స్వయం కృషితో దాన్ని పాటించాలి మనం. అలాగా అర్జునుడు దివారాత్రాలు ప్రయత్నం చేసి శ్రేష్ఠ ధనుర్ధారిగా తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. పగలు రాత్రి అని కాకుండా ఆ ప్రయత్నం చేశాడు, ఆ స్థాయికి వెళ్ళాడు. ఎన్నో అంతకుముందు యుద్ధాలు చేశాడు, వచ్చాడు ఇక్కడికి. అంటే ఇక్కడ ధనుర్ధారి అంటే ధర్మరక్షణకై పాటుపడుతున్నవాడు. అక్కడ సూత్రధారి, ఇది వాటిన్నిటి నుంచి
నడిపించేవాడు అతను. మనకందరికీ ఒక్కొక్క టాస్క్ ఉంటుంది, అంటే ఒక్కొక్క పని ఉంటుంది. ఆ పనిలో మనం ఎలా మెలుగుతున్నాము అన్న చాలా అవసరం. ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా పనిని నేను ఎలా నిర్వర్తిస్తున్నాను, నా పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నానా నేను అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. లేకపోతే నేను ఎలా వ్యవహరిస్తే దాని ఫలితం అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా ఎబిలిటీస్ ఉంటాయండి, కొన్ని మంచి, ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రతిభ ఉంటుందండి. ఆ ప్రతిభని మనము ఇంకా రాణింపజేయాలి, పరులకు పంచాలి అన్న భావంతో వెళ్తే చాలా ముందుకు వెళ్ళిపోతాం మనం. ఇక్కడ రథంలోని ఇక్కడ జీవుడు అక్కడ పరమాత్మ ఇద్దరు ఒకే రథంలో ఉన్నారు. అంటే మనలోని పరమాత్మ ఉన్నాడు, జీవుడు అంటే నేను వ్యవహారం చెప్పాం కదా ఇందాక. మనం కుంభకర్ణున్నా, నేను రావణాసురున్నా, లేకపోతే విభీషణున్నా, హనుమంతున్నా, అన్నీ ఉన్నాయి మనలోనే. నేను ఏ గుణంతో ఎక్కువ వ్యవహరిస్తే ఆ గుణంతో అలాంటి మనిషిని తయారవుతాను. నాలో దైవీ తత్వాలు ఉన్నాయి, జీవతత్వాలు అంటే సామాన్య తత్వాలు కూడా ఉన్నాయి, అసురీ తత్వాలు కూడా ఉన్నాయి. క్రోధం, కామం, లోభం, మోహం ఇన్ని ఉన్నాయి. అలాగే ప్రేమ, దయ, కరుణ ఇవి కూడా ఉన్నాయి. నేను ఏ గుణాలని పెంపొందిస్తే ఆ గుణాలు పెరుగుతాయి, వృద్ధి చెందుతాయి. మనకు రెండు ఇచ్చేశాడు. నువ్వు మనసుతో వ్యవహరిస్తావా, బుద్ధితో వ్యవహరిస్తావా, నీ ఇష్టం. యదేచ్ఛసి తథాకురు అంటాడు మోక్ష సన్యాస యుగంలో. భగవద్గీత జ్ఞానం అంతా ఇచ్చేసి లాస్ట్లోని పరమాత్మ ఏమంటాడంటే యదేచ్ఛసి తథాకురు యథా ఇచ్చేసి. నీకు ఇప్పుడు నేను చెప్పాను, జ్ఞానం ఇచ్చాను, భగవద్గీత జ్ఞానం అంతా ఇచ్చేసాను, నీకు ఎలా కావాలంటే అలా చెయ్యి అన్నాడు. నీ ఇష్టం. అక్కడ చూడండి, జ్ఞానం ఇచ్చిన తర్వాత నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పలేదు. కర్మ స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, పరమాత్మ మనకి బుద్ధి ఇచ్చాడు. నువ్వు ఎలా ఆచరించాలంటే అలా వ్యవహరించవచ్చు. అది ఇక్కడ మనకు అందుకు, ఎందుకంటే బంధం అవుతుంది. కర్మ స్వేచ్ఛ ఇచ్చాడు, నేను మనసుతో వ్యవహరిస్తున్నానా, ఎవరు చూడలేదులే, నేను ఏం చేసినా పర్వాలేదు అంటే ఏదో చేస్తాం మనం. లేదు గురువుగారు ఇలా చెప్పారు, నేను మంచి పని ఇలాగే ఆచరించాలి అంటే బుద్ధితో నువ్వు ఆత్మవైపు వెళ్ళిపోతావు, నువ్వే పరమాత్మ అవుతావు. లేదు నా ఇష్టం, నేను ఏదైనా చేసుకోగలను, నా ఇల్లు నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, ఇట్లా మనసుతో వ్యవహరిస్తే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి. సామాన్య జీవుడికి పరమాత్మకి ఇక్కడ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, ఒకే రథంలో ఉన్నారంటే ఒకే శరీరంలో మనసు బుద్ధి రెండూ ఉన్నాయి. నువ్వు ఎలా వ్యవహరిస్తే దాని ప్రతి ఫలితము నీకే వస్తుంది. నేను ఏది ఇస్తున్నానో, ఏ బీజాన్ని నాటుతున్నానో, అంటే ఏ ఆలోచనలు చేస్తున్నానో, ఏ వ్యవహారం చేస్తున్నానో దానికి ప్రతిఫలం కూడా ఉంటుంది. అంటే సృష్టి నియమాల్లో ఇదొకటి. అందరూ కొంచెం 7వ క్లాస్లోని మనం ఒక సిద్ధాంతాన్ని చదివాం, న్యూటన్స్ లా అని చెప్పి. ప్రతి చర్య ఈక్వల్గా ఆపోజిట్గా వస్తుంది, మనకి వచ్చేస్తుంది. అది మనం చేసిన ప్రదేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కూడా దాని ఫలితం ఎక్కువ తక్కువలు ఉంటాయి. కాబట్టి నేను ఏ పని చేస్తున్నానో ఆ ప్రతిఫలాన్ని నేనే అనుభవించవలసి వస్తుంది అన్న జ్ఞానం మనకు కలగాలి. ఇది కర్మ సిద్ధాంతం. ఇక్కడ అర్జునుడు యుద్ధంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్కసారి నేను వాళ్ళని చూస్తాను, 2 సేనల మధ్యకి తీసుకెళ్ళు, ఎవరెవరు వచ్చారో, మాకు ఎగెన్స్ట్గా ఎవరు వచ్చారో చూడాలని అనుకున్నాడు. కొంచెం ఆ క్యూరియాసిటీ ఉండడం, ఆతృత ఉండడం సహజమే. చూస్తే కృష్ణుడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు, భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారి మధ్యలో పెట్టాడు తీసుకెళ్ళి. చూడు అర్జున, నువ్వు చూడాలనుకుంటున్నావు కదా ఎవరెవరు వచ్చారో అంటే, తక్కిన వాళ్ళు తక్కువ కనిపించారు, వీళ్ళిద్దరూ ఎక్కువ కనిపించారు. వీళ్ళిద్దరూ ఎవరు? భీష్మాచార్యుల వారు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచి విద్యా బుద్ధులు నేర్పించి అన్నీ చేశారు. అతను ప్రేమ పంచడంలో ఏమీ తక్కువ చేయలేదు. తండ్రి లేని పిల్లలని ఇంకొంచెం ఎక్కువ చూశాడు, అందులో వీళ్ళు మంచి సత్ప్రవర్తన గలవారని ఇంకొంచెం ఎక్కువ చూశాడు. ద్రోణాచార్యుల వారు తన యావత్
సంపత్తి అంటే అతనికి ఉన్న విద్యని ఇతనికి అనుగ్రహించాడు, ఎందుకంటే ఇతను యోగ్యుడు. అశ్వత్థామకు కూడా ఇవ్వలేదు అంత, ఎందుకంటే ఇవ్వడము అనేది కాదు, ఇక్కడ నేను తీసుకోవడము, నా స్థాయిని పెంచుకుంటూ ఉంటే నాకు ఒక్కొక్కటి అందుతుంది. ఇస్తే దాని వాల్యూ నాకు తెలియదు, ఊరికనే ఇచ్చామనుకోండి వాల్యూ తెలియదు ఎవరికి. అక్కడ అర్జునుడు ప్రయత్నించి సంపాదించాడు. అర్జునుడు ఎంత శ్రద్ధ చూపించలేదు అశ్వత్థామ. అందుకని అశ్వత్థామకు కూడా అన్ని విద్యలు రావు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆఖరిలోని. కౌరవుల మెప్పు కావాలి, వాళ్ళకి తరఫున నేను యుద్ధం చేస్తున్నాను కాబట్టి ఉప పాండవులను కూడా సంహరించేశాడు. ఇంకా ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని, ఇంకా పుట్టని శిశువుని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అది ఏ గుణం చెప్పండి? పుట్టిన వాళ్ళని చంపాము అంటే అర్థం ఉంది, పుట్టని శిశువుని కూడా చంపుతాను. అది రాజస గుణానికి పరాకాష్ట, తమో గుణానికి పరాకాష్ట. పాపం ఆ పిల్లవాడు ఆ పిల్ల ఏం చేశారు వాళ్ళు ఇంకా భూమి మీదకే రాలేదే, వాళ్ళని కూడా నేను చంపుదామని ప్రయత్నించాను. అంటే గుణాలు ఎలా వ్యవహరిస్తాయి అని ఈ కథల ద్వారా మనం తెలుసుకున్నాం. సత్వ రజస్తమో గుణాలతో మనం వ్యవహరిస్తాము. ఈ మన జీవిత వ్యవహారం అలా ఉంటుంది. ఎవరి మెప్పుకో మనం ఏమి నికృష్ట కార్యాలు, ఇది నికృష్ట కార్యం కదా, నీచాతి నీచం పుట్టని శిశువును చంపడం అన్నది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే వచ్చింది కానీ ఉపసంహరించుకోవడం రాలేదు. అంటే సగం విద్య, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అంటారు. అందుకే సగం తెలిస్తే అది మనం ఎలా ఉపయోగిస్తామో, దాన్ని మళ్ళీ ఎలా తీసుకోవాలి, వాపస్ తీసుకోవడం తెలియదు కాబట్టి అది చాలా భయానకము. మన దగ్గర ఉన్న విద్యని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడితే మనకి పనులకి పనికొస్తుంది. ఇది కురుక్షేత్రం వీళ్ళిద్దరూ అంటే సామాన్య జీవుడు ఎలా వ్యవహరిస్తాడు, పరమాత్మ మనకి ఏం చెప్పాడు, పరమాత్మ చేతిలో పెట్టాడు ఎవరు? అర్జునుడు. నువ్వే రా, నువ్వు నా సారథిగా ఉండు అని చెప్పాడు. అక్కడ కృష్ణార్జునులు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి అహంకారంతో ఎక్కడ తల పక్కన కూర్చున్నాడు. వినమ్రతగా వెళ్ళి అర్జునుడేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. విధేయత, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పనులు ఏమిటి? పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినమ్రత విధేయతతో ఉండాలి. అంతేగాని మనం దుర్యోధనుడు అక్కడ రాజు కదా, అతను వీళ్ళకి రాజ్యం లేదు అప్పుడు. అందుకనే రాజస్య అహంకారం ఉండబట్టి నేనేంటి కాళ్ళ దగ్గర కూర్చోవడము అని చెప్పి అతను అనుకొని తల దగ్గర కూర్చోవడం వల్ల అక్కడ ఆ పక్కన కూర్చోవడం వల్ల అసలు మొత్తం మొదట విషయాన్ని కోల్పోయాడు.